విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఉగాది వచ్చేసింది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాము. అయితే వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వసంత నవరాత్రులు అన్ని రోజులు కూడా మనం ఏ అమ్మవారిని పూజించాలి, ఎలాంటి ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి? మనకుండేటువంటి 4 నవరాత్రులలో మన తెలుగు సంవత్సరాదిలో మొట్టమొదటిగా ప్రారంభమయ్యేటువంటి నవరాత్రులే వసంత నవరాత్రులు. అవును గురు. ఇక్కడ ఋతువుని పట్టే నవరాత్రి. అవును. శరత్ నవరాత్రులు, వసంత నవరాత్రులు. వసంత ఋతువు ఏదైతే ఉంటుందో నిజంగా చాలా పచ్చడి పైర్లతో, పచ్చడి చిగురులతో చెట్టు, అవును, చిలకల స్వరాలతో అవును, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది, అంత ఆనందదాయకంగా ఉంటుంది. మామిడాకు చిగురు కూడా చూడండి, పచ్చగా. ఆ చిగురు తినచ్చు నాన్న, అంత బగరగా టేస్టీగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అలాంటి వసంత మాసం అంటే వసంత ఋతువు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటికి నాంది అని చెప్పవచ్చు. ప్రకృతి మరలా పునరాంకృతం కావడానికి నాందిగా వసంత ఋతువును మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం అనుకునేటువంటి పనులు కూడా వసంత ఋతువులో ఉండేటువంటి పచ్చడి చెట్లు ఎలా ఉన్నాయో మన సంకల్పం కూడా ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ప్రశాంతంగా మన జీవితం ఉండడానికే మన అదృష్టవశాత్తు లలిత వసంత నవరాత్రులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నవరాత్రులు నాన్న చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజు నుంచి ప్రారంభించుకుంటే శ్రీరామనవమి వరకు, అశ్వనీ నక్షత్ర మొదలు పునర్వసు నక్షత్రం వరకు 9 రోజులు కూడా వసంత నవరాత్రులు అని చెప్పి పిలుస్తుంటాం. మరి వసంత నవరాత్రులకి ఎలాంటి దేవతల్ని పూజ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే లలితా త్రిపుర సుందరి ముఖ్యంగా ఈ అమ్మవారు మీడియా వారికి, సినిమా రంగం వారికి, కళాకారులకి, కళలకి సంబంధించినటువంటి ముఖ్య దేవత. లలిత కళలు అని చెప్పి పిలుస్తుంటాం మనం. ఫైన్ ఆర్ట్స్ ని లలిత కళలను పిలుస్తుంటాం. మరి లలిత అమ్మవారిలోనే అన్ని ఉన్నాయి కదా. లలితా సహస్రనామంలో కూడా చాలా విశేషమైనటువంటి నామాలు ఉంటాయి నాన్న. వాటిల్లో ఒక్కొక్క నామం, ఒక్కొక్క పదం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉండేటువంటి సకల కష్టాలను నెరవేర్చేటువంటి నామాలే. మనకి అమ్మవారికి ఏం నివేదన పెట్టాలో లలిత సహస్రం చెబుతుంది, ఎలాంటి పూజలు చెయ్యాలో చెప్తుంది, అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తుంది, ఏమి ఇస్తుందో చెప్తుంది, ఏం కోరుకోవాలో చెప్తుంది లలితా సహస్రనామం. ఎలా అనుగ్రహిస్తారో కూడా. ఎంత కరుణామయి. ఓ మాట చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధికి, ఇంట్లో భర్త అనారోగ్యంగా ఉన్నా, భార్య అనారోగ్యంగా ఉన్నా, వసంత నవరాత్రులకి అమ్మవారికి చేసేటువంటి పూజా విధానం తెలుసుకొని పూజ చేస్తే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా ఇస్తుంది. పెళ్లి కానటువంటి పిల్లలకి పెళ్ళి అవుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అని చెప్పి అమ్మవారి లలితా సహస్రనామంలోనే ఉంటుంది. ఈ ఒక్క నామాన్ని తీసుకొని చేసిన అమ్మవారి వివాహం తప్పనిసరిగా దగ్గరుండి చేయిస్తాం. మనం చేసుకుంటే మామూలుగా చేసుకుంటాం, అమ్మవారి దగ్గరుండి చేయిస్తే ఇంకా బ్రహ్మాండం కదా. చింతామణి గృహంలో వివాహం చేసుకున్నంత ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని అమ్మవారు ఇస్తుంది. అమ్మవారు ఉండేటువంటి గృహాన్ని చింతామణి గృహం అని చెప్పి పిలుస్తుంటాం కదా. ఆ చింతామణి గృహం ఎలా ఉంటుందంటే ఎన్ని రకాల రత్నాలు, మణులు, మాణిక్యాలతో నిండిపోయి ఉంటుందో అసలు మనం చెప్పడం అలవిగానేటువంటి పని. అలాంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వివాహం జరిగేంత అదృష్టాన్ని కూడా అమ్మవారిస్తుంది. అలాంటి నివాసంలో చింతామణి గృహ అంతస్థ అనేటువంటి నామం ఒకటి వస్తుంది. అమ్మవారి ఈ నామాన్ని పలికితే తప్పనిసరిగా గృహయోగాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి. ప్రసాదం ఏం పెట్టాలి, జజ్జన్న శక్త హృదయ దద్దోజనం పెట్టమని చెబుతుంది. చిత్రాన్నం పెట్టమని చెబుతుంది. అలాగే మనకి గుడాన్న ప్రీతమానస, గుడాన్నం పొంగలి అన్నం పెట్టమని చెబుతుంది. బెల్లం అన్నం నైవేద్యం పెట్టమని చెబుతోంది. వీటన్నిటితో నేను తప్పనిసరిగా అనుగ్రహిస్తానని చెప్తుంది లలిత అమ్మవారు. ఈ లలిత అమ్మవారికి అవకాశం ఉంటే కలశం
ఏర్పాటు చేసుకోండి. ఒక బ్రాహ్మణి పిలిపించుకొని చక్కగా నవగ్రహ మండపారాధన, పంచపాలకుల మండపారాధన, క్షేత్రపాలకుల మండపారాధన పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఆవాహన చేసుకొని కలశ రూపంలో ఒక పటం పెట్టుకొని అఖండం పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది ఉత్తమం. దీంట్లో ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 వేళలా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయాలి. 3 వేళలా కుదరదండి మాకు, కనీసం 2 వేళలా, ప్రాతకాలం, సాయం సంధ్యాకాలం. ప్రదోష కాలంలో లలితా సహస్రనామం చదివినా విన్నా వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు చిరుదరహాసంతో ఇట్లా చిన్న పెదవులతో అట్లా నవ్వుతూ ఉంటుంది అమ్మవారు. ఆ చిరుదరహాసం ఎప్పటికీ మన జీవితంలో మన పెదవుల మీద వీడకుండా ఉండేందుకు లలితమ్మవారు పూజ చేసుకోవచ్చు. వాళ్ళు కులంతో మతంతో సంబంధం లేదు, వాళ్ళని చూడగానే చేతులకి దండం పెట్టాలనిపిస్తుంది, కళ కనిపిస్తుంది. ఎంత కళ నాన్న. వాళ్ళు కలర్తో సంబంధం లేదు, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఏం సంబంధం లేదు. వాళ్ళ ముఖంలో లలితమ్మవారు అలా చక్కగా ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది, చూసి నమస్కారం చేయాలనిపిస్తుంటుంది. అంత శక్తి ఆవిడకి చేసినటువంటి శక్తిని మొత్తాన్ని కూడా మన ముఖంలో, ముఖారవిందంలో చక్కగా ఆవిడ ముఖం ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందో అదే ఆనందంతో అదే ప్రశాంతంతో మన ముఖారవిందాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి శక్తి లలిత అమ్మవారు. లలితా సహస్రనామం రాని వాళ్ళు ఎవరూ లేరు వాటి రోజున. కానీ దీంట్లో కూడా కొంతమంది లలిత సహస్రనామాలు కూడా చదవకూడదని కూడా కొంతమంది చెప్పారు. అలా ఏం లేదు నాన్న. ఒక్కసారి గురుముఖత ఒక్కసారి చదివి వినిపించుకుంటే తప్పనిసరిగా చదువుకోవచ్చు. దాంట్లో కొన్ని దీర్ఘాలు ఉంటాయి నాన్న, కొన్నిటికి దీర్ఘాలు ఉండవు. అవి లేనివి చదువుతున్నారు, ఉన్నవి తీసేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు మనం వింటూ ఉంటే చక్కగా వస్తూ ఉంటుంది. కొన్ని నామాల్లో దీర్ఘం అంటే 2 నామాలు కలపడం కోసం దీర్ఘం ఇస్తారు, ఒక్కొక్కసారి నామాల్లో దీర్ఘాలు ఉండవు. కానీ లేని చోట పెట్టి ఉన్న చోట తీసేస్తూ ఉంటే అది అర్థం మారిపోతుంది, అక్షర దోషాలు తప్పనిసరిగా వస్తాయి. ఇలా వినండి, చదువుకున్న తర్వాత పొరపాటున ఏదన్నా అక్షరాలు తప్పు చెప్పినా దానికి కూడా కొన్ని అపరాధ క్షమ శ్లోకాలు ఉంటాయి. తప్పు చేశాం కాబట్టి క్షమించండి అని చెప్పడం కోసం అలాంటివి చదువుకోవాల్సిన శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో యదక్షర పదభ్రష్టం, ఏ అక్షరాన్ని అయితే నేను పొరపాటున ఎక్కడన్నా భ్రష్టు పట్టించానా, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాందేవి పరమేశ్వరి నమోస్తుతే అయిపోయింది. దాంతోపాటుగా ఈ శ్లోకాన్ని ఎవరైనా నాన్న ఎక్కడైనా ఏ దేవతకు పూజ చేసినా ఒక శ్లోకం ఉంటుంది నాన్న. ఇది చాలా మందికి తక్కువ మంది చెప్తూ ఉంటారు. ఆవాహనం నజానామి, దీన్ని ఎలా ఆవాహన చేయాలో నాకు తెలియదు. నజానామి విసర్జనం, నిన్ను ఎలా పంపించాలో కూడా నాకు తెలియదు. పూజా విధిని నజానామి, నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు. క్షమస్త పరమేశ్వరి, నన్ను కరుణించు తల్లి. నాకు తెలియదు, తెలిసినట్టుగా చేశాను అంతేగాని నాకు తెలిసినా తెలియకపోయినా నాలో ఉన్నటువంటి నేను చేసినటువంటి పూజల్లో ఉండేటువంటి నిన్ను ఆవాహన చేయడం కానీ విసర్జన చేయడంలో కానీ పూజా విధానంలో కానీ నావేమైనా తప్పులు ఉంటే తప్పనిసరిగా క్షమించు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మనస్ఫూర్తిగా మన తల్లి దగ్గర మనం తప్పు చేస్తే ఎంత ప్రేమతో మనల్ని క్షమిస్తుందో మనం పొరపాటున చేసినటువంటి తప్పును కూడా అమ్మవారు తప్పనిసరిగా క్షమిస్తుంది. అది పరమేశ్వరుడైనా పరమేశ్వరి అయినా విష్ణుమూర్తి అయినా ఎక్కడైనా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా పూజ చేయించుకున్నా చేసిన ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే మనం చేసినటువంటి సకల దోషాలు అక్షర దోషాలన్నీ కూడా మొత్తం వెళ్ళిపోతాయి. అంత కరుణామయ్యి అమ్మవారు. ఉదయం పూట లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరం చేయడానికి ప్రయత్నించండి, రాకపోతే వదిలేయండి. చాలా పెద్ద పెద్ద నామాలు ఉంటాయి లలితా సహస్రనామాలు. విన్నా సరిపోతుంది గురుగారు, వింటే చక్కగా విన్నా సరిపోతుంది. లలిత అష్టోత్తరం కుంకుమతో అర్చన చేయండి అమ్మవారికి. కలశం ముందు ప్లేట్ పెట్టుకొని చక్కగా విగ్రహం పెట్టుకుంటారా పెట్టుకోండి, చిన్నవి పెద్దవద్దు, పెట్టుకుంటారా పెట్టుకోండి. లేదు ఇంట్లో ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా విగ్రహాన్ని పెట్టుకోండి, చక్కగా కుంకుమార్చన చేయండి. అమ్మవారికి ఉదయం సాయంత్రం ఇందాక చెప్పినట్టుగా దద్దోజనం కావచ్చు, చక్కగా పొంగలి కావచ్చు, చిత్రాన్నం కావచ్చు, ఏవైనా మీ శక్తి కొలది నివేదన పెట్టండి. ఇవి కూడా నివేదన చెయ్యలేనటువంటి వాటిల్లో ముఖ్యంగా కొద్దిగా పెసరపప్పు నీళ్ళలో పూజకు ముందు వేస్తే నానిపోతాయి, వడపప్పు అవుతాయి. కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసి బెల్లం ముక్క వేసి 2 మిరియాలు 2 యాలకుల గింజలు వేస్తే పానకం అయిపోతాయి. ఈ 2 ఉంటే సకల దోషాలు నివృత్తి కలుగుతాయి. గుడోదకం ముద్దుకం, ఈ 2 నివేదన పెడితే మహానివేదన పెట్టినంత
ఫలితం ఉంటుంది. ఏ పూజకైనా కదా, ఏ పూజకైనా ఈ రెండు ఎక్కువ అన్ని పూజలకు పెడతాను నాన్న. ఎందుకంటే ఏ లోపాలున్నా ఈ రెండు సరి చేస్తాయి కాబట్టి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం వండుకున్నటువంటి అన్నమైన నివేదన పెట్టవచ్చు అమ్మవారికి. మనం ఏది తింటామో అమ్మవారు అనుగ్రహించింది అది. కాబట్టి అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారు మనకి ఇచ్చినటువంటి ఒక వరాన్ని అమ్మవారికి సమర్పించి తింటే మనకు ప్రసాదం అవుతుంది. దాని పట్ల గౌరవం, భక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన అన్నమైన నివేదన పెట్టవచ్చు. మన సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో తప్పనిసరిగా తలస్నానం చేయండి. ఉదయం సాయంత్రం తలస్నానం చేయండి తప్పనిసరిగా. చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని, లేదా మడి చీరలు ఏమైనా ఉంటే మడి చీరలు కానీ మడి బట్టలు కానీ కట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని మళ్ళీ లలితా సహస్రనామం, లలితాష్టోత్తరనామం పూజ చేసుకోండి. చక్కగా ఈ 9 రోజులు ఉదయం సాయంత్రం చేయండి. మీ ఇంట్లో లలిత అమ్మవారి కోసం వసంత నవరాత్రిలో కట్టినటువంటి మామిడాకు ఎండిపోయే 16 రోజుల లోపల మరలా శుభకార్యానికి నాంది పలుకుతుందని చెప్పడంలో సంశయమే లేదు, అనుమానమే లేదు. దాంట్లో అంత శుభప్రదంగా ఉంటుంది, శక్తివంతంగా అంత పవర్ అమ్మవారు.